మా ప్రభువా, నా తండ్రి, నీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రజలందరినీ ఆశీర్వదించుము. యేసు మా ప్రభువా, నీవు చున్నది కలగ దేవుడు. యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు మాట్లాడు నాయన, నా వల్ల కాదు నాయన. నాతో నీవు జీవము పొందమని యేసుక్రీస్తు ప్రభు అయిన నాయన నా మొర ఆలకించి నాకు ప్రత్యుత్తరము దయచేసి మని శ్రీ యేసుక్రీస్తు నాథా నా మొర ఆలకించమని నా ప్రభు యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. మీరంతా బాగున్నారా? ఆమేన్. పురుషులారు కూడా మీరు కూడా అలాగనే ఉన్నారా? దేవుడి కృపను అంతా చాలా బాగున్నాం సార్. దేవుని కృప మీకు అందరకు కలుగును గాక. నీకును ఆయన కృప కలుగును గాక. ఈరోజు సంఖ్యాకాండము 26వ వచనం నిదానంగా చదువుకుందాం. 20వ అధ్యాయం 6వ వచనమా లేక సంఖ్యాకాండం 26వ వచనం. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారములోనికి వెళ్లి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. ఆమేన్. మోషే అహరోనులు సమాజము ఎదుట ప్రత్యక్ష గుడారము యొక్క లోపలికి వెళ్ళి సాగిలపడగా ఏం చేశారు? యెహోవా మహిమ వారికి కనబడెను. ఆమేన్. ఏమి కనిపించి సాగిలపడ్డారు. అప్పుడు యెహోవా వారికి ఏం కనబడింది? యెహోవా యొక్క మహిమ కనబడింది. కాబట్టి అక్కడ మోషే అహరోనులు సమాజమందరమంతా కూడా ఏం చూస్తున్నారు? యెహోవా మహిమ. ఇప్పుడు మీరందరూ ఉన్నారు కదా, మీలో ఎంతమంది ఆయన మహిమను మీరు చూస్తున్నారు చెప్పండి. అంటే వాళ్ళెవరు? దేవుని బిడ్డలు, అవునా కదా? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళని. వాళ్ళు ఆయన ఏర్పరచుకొనినటువంటి వారు. వాళ్ళు ఇక్కడ యెహోవా మహిమ వారికి కనబడెను. మరి యేసుక్రీస్తు ప్రభు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మరి మీరెంతమందిని చూస్తున్నారు? యెహోవా మహిమను మీరు చూస్తున్నారా? చూడాలి. మీరు చూడగలిగిన స్థితి మీకు ఉందా లేదా? ఏదో పోతున్నాము, ప్రార్థనకి వెళ్తున్నాము, సరే ప్రార్థన చేసుకున్నాము, ఆమేన్, వెళ్ళిపోదాము అని మీరు అలా ఉండవచ్చునా? ఎవరు అలా ఉండటానికి వీలు లేదు. మీరు కూడా యెహోవా మహిమ మీరు చూస్తారు. ఆమేన్. భయమన్నా ఉండాలి, దేవుని భయమంట ఆ వ్యక్తిలో ఉండాలి. కుంటే ఖచ్చితంగా దేవుని యొక్క మహిమ
నువ్వు చూడగలవు. ఆమేన్. ఆమేన్. ఇది యథార్థము. యెహోవా మహిమను మీరు చూడగలుగుతారు. ఎందుకంటే ప్రభు అతి త్వరగా వచ్చుచున్నాడు. ఆమేన్. ఆయన త్వరగా వస్తున్నాడు గనక ఆయన మహిమ కూడా భూమి మీద మాత్రము కనపడుతుంది. మొత్తం ఆవరించు. అవును. ఆమేన్. ద్వితీయోపదేశ 23 ద్వితీయోపదేశకాండం 3:23 మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు. అదేనా బ్రదర్? 23 ఆంటీ, 3:23. అదే ద్వితీయోపదేశకాండము 3:24-23 చదివాను. సారీ. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. నీ దాసునికి కనపరచ మొదలు పెట్టి ఉన్నావు. ఆమేన్. నేను యెహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచు పెట్టున్నావు. ఆమేన్. ఆమేన్. కాబట్టి నీ యొక్క మహిమ, యెహోవా మహిమ. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీరేం చేస్తారంటే యోహాను సువార్త 17:23 వచనం చూడండి. 12:23 వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితేవనియు నీవు నన్ను, అదేనా బ్రదర్, నువ్వు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమిస్తానని 17:23 అందుకు యేసు వారితో ఇట్లా నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. మనుష్య కుమారుడు యేసు ప్రభువు అని రాశాడా? ఇంకొక పదం ఏమన్నా ఉపయోగించాడా? కాదు. పేరు చెప్పారు. ఏం పేరు? మనుష్య కుమారుడు. ఆమేన్. ఇక్కడ నేను సాధ్యమైనంత జాగ్రత్తగా మీరు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు యోహాను సువార్తలో 20 ఏం చెప్పారమ్మా? 12:23 మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది. ఎక్కడ ఏ వాక్యముల మీద మనుష్య కుమారుడు మాత్రము యేసు క్రీస్తు గాని ప్రభు అని గాని ఇంకా వేరేది చెప్పలేదు. కానీ ఒకటి యోహాను 12 మళ్ళా సేమ్. ఇది గుర్తు పెట్టుకోండి. అధ్యాయము 12:23 యోహాను. తర్వాత లూకా 9:26 చూడండి. 9:26 నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో
వానిని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఆమెన్. లూకా 9:26. నన్ను గురించి నా మాటలు గూర్చి నన్ను గూర్చియు మాటలను గూర్చియు సిగ్గుపడువాడు ఎవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును Yes. తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో. ఉద్దేశము నేను ఇక్కడ చెప్పాలని నా ఉద్దేశం ఏంటి? మనుష్య కుమారుడు చెప్పాడా? చెప్పాడు. చెప్పండి. చెప్పారు. యోహాను సువార్తలో చెప్పాడా? చెప్పారు. చెప్పారు. ఇప్పుడు లోకాలో చెప్పాడా? చెప్పారు. చెప్పారు. ఆమేన్. అది నా ఉద్దేశము, మీకు అర్థం కావాలి ఉద్దేశం మీద నేను చెబుతున్నాను. ఆమేన్. తర్వాత మీరు 25:31 మత్త యేసు వార్త. మత్త ఈ 25 మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. అదేనా బ్రదర్? 31. మత్తయి సువార్త 25:31. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఆమేన్. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట ప్రోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహిమతోను. ఆమేన్. అంటే చదివాను. మత్తాయిలో కూడా చదివారా? తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు. మనుష్య కుమారుడు డాష్ మత్తాయి సువార్తలో కూడా ఏం చెప్పాడు? మనుష్య కుమారుడు అని చెప్పారు. తనే మనుష్య కుమారుడు అని చెప్తున్నాడు. ఆమేన్. తర్వాత మార్కు సువార్త 13:26 వచనం. 13వ అధ్యాయము 26వ వచనం. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. మనుష్య కుమారుడు అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. ఇక్కడ కూడా మనుష్య కుమారుడు. కాబట్టి ఎక్కడ 4 చదవండి ఒక్కసారి. యోహాను సువార్త 12:23లో మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ అని అంటారు. లూకా సువార్త 9వ అధ్యాయం 26లో మనుష్య కుమారుడు. చిన్నగా చెప్పకమ్మా, నిదానంగా చెప్పు. ఓకే. మత్తయి సువార్త 25:31లో మనుష్య కుమారుడు గురించి చెప్తారు. అలాగే మార్క్స్ వార్త 13:26లో కూడా మనుష్య కుమారుడు అని చెప్పబడి యేసుక్రీస్తు ప్రభువుని. ఆమేన్. ఇక యోహాను 11:4 యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. యేసు అది విని ఈ వ్యాధి మరణార్థమైనది వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని మహిమపరచబడ దేవుని కుమారుడు. ఇప్పుడు మీరు చెప్పండి, 4 చోట్ల ఏమన్నాడు? మనుష్య కుమారుడు అంటే మనిషి కుమారుడు. అర్థమైందమ్మా? మనుష్యుడే. అక్కడ మాత్రం ఏమన్నాడు? దేవుని కుమారుడు. ఆమేన్.
ఆమేన్. అర్థమైందా? రాలేదు. అర్థమైంది బ్రదర్ గారు. అర్థమైంది అంకుల్, అర్థమైంది. ఒకటి మనుష్య కుమారుడు. కానీ ఇంకొక ఆయన కూడా మనిషి కుమారుడు అని చెప్పాడా? 4 సువార్తలోనూ తనను గురించి తానే మనిషి కుమారుడు అని ప్రకటించాడు. కానీ ఇక్కడ యోహాను సువార్తలో మళ్ళీ మనిషి కుమారుడు అనకుండా దేవుని కుమారుడు అని చెప్తున్నారు. ఆమేన్. కానీ మరి 4 చోట్ల మనిషి కుమారుడు అని చెప్పాడు. 5వసారి చూస్తే మనకేమనిపిస్తుంది? దేవుని కుమారుడు. కుమారుడు. దేవుని కుమారుడు. మనిషి కుమారుడు అనే పదము ఎప్పుడు చెప్పాడు ఆయన? ఒకసారి 11వ అధ్యాయము చదివితే ఎవరు చచ్చిపోయినటువంటి వ్యక్తిని లేపినప్పుడు, ఆమేన్, లాజరుని లేపడానికి వచ్చాడు. లాజరు గురించి మాట్లాడినప్పుడు చూసారా? చనిపోయినటువంటి వాణిని లేపాల్సిన సమయం వచ్చినప్పుడు లేపించినవాడు అప్పుడు దేవదేవుడు. ఆమేన్. అర్థమైందా? చచ్చిపోయిన వ్యక్తిని లేపటానికి ఆయన ఏమని చెప్పాడు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు. కుమారుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రెండింటికి చాలా వేరియేషన్ ఉన్నది, మీరు గ్రహించగలరు. ఆమేన్. అసలు ఆ మనుష్య కుమారుడేమిటి, దేవుని కుమారుడేమిటి అనే విషయాలను నీవు గ్రహించుకోవలసిన అవసరము నీకు ఉన్నది. ఎందుకు? దేవుని కుమారుడు చనిపోయినటువంటి వారిని లేపుటకు శక్తి గలదు. తిరిగి చేయగలిగిన దేవుడు. ఆమేన్. జీవంలోకి దాటించే దేవుడు. తర్వాత ఆయన మరలా ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక మనుష్య కుమారుడు అప్పుడు మహిమతోను, ఇక్కడ జాగ్రత్తగా చదువుకోండి, మార్కు 13:26లో ప్రభువు ఏమని చెప్తున్నాడు? మనుష్య కుమారుడు మహిమతోను మహాప్రభావముతోను మహిమతోను మేఘారుడే వచ్చుట చూచెదరు. ఆమేన్. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటట? మనిషి కుమారుడు, ఓకే, ప్రభావము ప్లస్ లేకపోతే మహిమతో. ఇది 2 విషయాలు. ఒకటి ప్రభావముతో ఇంటూ మహిమతోను డివైడ్ అయింది. యేసు ప్రభువు తను 2 భాగాలుగా మార్చబడినది. ఇది మీరు తెలుసుకోవాలి. ఎప్పుడు మరలా తిరిగి వచ్చేటప్పుడు రెండుగా ప్రభావము మహిమ, ఆ 2 గుర్తుపెట్టుకోవాలి. ఆయన 2గా డివైడ్ చేయబడినది. మనిషి కుమారుడు 2గా డివైడ్ అయ్యి ఉన్నాడు. ఆమేన్. తర్వాత మరి 2గా డివైడ్ అయిందంటే ఇతని దగ్గర అసలు ఏముంది? 2గా డివైడ్ అయినటువంటి విషయము నువ్వు తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా చదువుకుంటే అర్థమైంది. నేను కూడా సాధ్యమైనంత వరకు చెప్పటానికి ప్రయత్నము చేస్తాను. ఒకవేళ
మీరు అర్థము చేసుకోలేకపోతే మరి మరలా ప్రార్థన చేసుకోండి. ఆమేన్. ఆమేన్. ఒకరు ప్రార్థన చేయవచ్చును. హల్లెలూయా. స్తోత్రం ప్రభా, స్తోత్రం, వేలాది స్తుతులు, స్తోత్రాలు ప్రభా. తండ్రి నీవు ఇచ్చిన కృపను బట్టి తండ్రి స్తోత్రాలు ప్రభా. తండ్రి ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రాలు. మరి అదేవిధంగా సేవకుడు మోషే తండ్రి, అహరోను వంటి సేవకులు తండ్రి నీ దగ్గర సాగిలి పడగా తండ్రి మొరపెట్టగా తండ్రి నీవు నీ మహిమతోను ప్రభావంతోను బలవంతోను తండ్రి తిరిగి వచ్చి ఉన్నావని తెలియజేసి ఉన్నావు ప్రభా. తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. తండ్రి మరి అదే విధంగా తండ్రి మనిషి కుమారుడు కూడా తండ్రి మహిమపరచబడవలసి ఉన్నదని నువ్వు తెలియజేసి ఉన్నావు ప్రభా. తండ్రి మహిమపరచబడ్డాడు ప్రభా. తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. తండ్రి మరి అదే విధంగా తండ్రి మరి రెండో రాకడ ఎందుకు కూడా అయినా మరి వచ్చిస్తున్నాడు మహిమతోను ప్రభావంతోను మహామహిమతోను తండ్రి మేఘారూఢుడే వచ్చునని తండ్రి తెలియజేసిన వాక్యమును బట్టి తండ్రి నీకు స్తోత్రాలు. మరి అదే విధంగా దేవుని కుమారుడు మహిమపరచబడి ఉన్నాడని తెలియజేసి ఉన్నావు ప్రభా. తండ్రి ప్రభా స్తోత్రాలు. తండ్రి మరి మహిమకు ప్రభావమునకు తండ్రి నువ్వు వ్యత్యాసము కలగజేసి తండ్రి అక్కడ మాకు తెలియజేస్తున్నావు ప్రభా. తండ్రి మరి తండ్రి మనిషి కుమారుడు మహిమతోను ప్రభావంతోను దేవుని కుమారుని స్వరూపంలో వచ్చుచున్నాడని తెలియజేసిన విధానం బట్టి తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఇచ్చిన వాక్యమును బట్టి ఇంకా లోతుగా అర్థం చేసుకుంటూ కృప దయచేయమని ప్రాధాయపడుతూ నజరేయుడకు ప్రభు యేసు శక్తిగల నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మహోన్నతుడా, మహాగణుడ, నీతిమంతుడైన పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, మీ పాదములకు వేలాది వందనములు, స్తోత్రములు నాయన. మరి నూతన దినం మీ ఉదయకాల సమయంలో మీ కుమారుని ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ దాసులైన మోషే అహరోనులు తండ్రి సమాజం ఎదుటనున్నటువంటి అప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు వారికి నిన్ను నీవే కనపరుచుకున్నావు. నీ మహిమను వారికి కనపరిచిన దేవుడవునైనా నీకు స్తోత్రాలు. అంతేకాదు కానీ నీ మహిమను, నీ బాహుబలాన్ని నీ దాసులకు కనపరుస్తావని నువ్వు ఎవరినైతే ఏర్పరచుకున్నావో, ఎవరినైతే ప్రభు నువ్వు ఏర్పరచుకుని నీ కొరకు దాసులుగా కుమారులుగా వారికి నీ మహిమను కనపరిచే దేవుడు అని ఉదయకాలసి నుండి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మరి నువ్వు భూమి మీదుగా మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి నువ్వు మనుష్య కుమారుడుగా తండ్రి మహిమ పొందవలసిన మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ రాబోతుందని ప్రభు నువ్వే నీ నోటితో నువ్వు మనుష్య కుమారుడుగా బోధించావునైనా. అంతేకాదు కానీ తండ్రి మనుష్య కుమారుడే దేవుని కుమారుడు అనే విషయాన్ని కూడా మరొకసారి నువ్వు తెలియజేస్తావు తండ్రి. మనుష్య కుమారుడు కూడా అయ్యా తండ్రి మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారుడే వచ్చి చూచుదురు అని ప్రభు మీరు మీ దేవుని కుమారుడుగా ప్రభు ప్రకటించిన విధానం పట్టిస్తోత్రాలు. అంతేకాదు కానీ తండ్రి లాజరస్‌ని లేపడానికి సమయంలో కూడా తండ్రి నువ్వు దేవుని కుమారుడుగా నువ్వు ప్రకటించుకున్నట్లు దేవుని కుమారుడికి మహిమ రావాల్సిన పరిస్థితి అక్కడ ఉంది అని మీరు సెలవిచ్చారు తండ్రి. అంటే మరణంలో నుంచి జీవంలోకి దాటించేది దేవుని కుమారుడు అని కూడా మీరు మరొకసారి ఈ వాక్యం ద్వారా మీరు బయలుపరిచారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా మనిషి కుమారుడుగా వచ్చిన నీవు దేవుని కుమారుడుగా మా అందరికీ తండ్రి మరణం నుంచి జీవంలోకి దాటించి నిత్య జీవంలో నడిపించిన ప్రభు అని మీకు స్తుతులు చెల్లించుకుంటూ నీ దాసులకు నీ మహిమను చూపించి నీ మహిమను నీ ప్రభావం చూపించే దేవుడు అని కూడా మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా నీ దాసుని బట్టి వందనాలు చెల్లిస్తా. నీ కుమారుడికి మంచి ఆరోగ్యాన్ని దయచు. మరొక కుమారుడు ప్రభు నీ వాక్యాన్ని ప్రకటించిన ఇటుండగా నీ ఆత్మతోను నీ శక్తితోను నింపండి. మీ సులువు దాటిని మరుగుపరచండి. మీరే ఆయన చోట ద్వారా మీరే మాతో మాట్లాడండి. మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో భద్రం చేసుకొని నాయన మనుష్య కుమారుడుగా వచ్చిన దైవ కుమారుడిని గురిక మహిమను మేము సంపూర్ణంగా తెలుసుకుని ఆయనలో ఆనందిస్తూ స్తుతించే భాగ్యం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.